హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ట్రక్ డ్రైవర్ వ్లాగ్స్. మన ఛానల్లో ఈ ఫస్ట్ వీడియో అండి. ఈ ఏదైనా మిస్టేకులు చేస్తుంటే బిగినర్స్లో ఎవరైనా మిస్టేక్ చేస్తారు. ఏదైనా మిస్టేక్ చేస్తుంటే మీ కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నేను దాన్ని సరిదిద్దుకోవడానికి ట్రై చేస్తాను. ఈరోజు మన వీడియో ఏంటంటే పామాయిల్ లోడు. అంటే పామాయిల్ అంటే మన వంట నూనె అండి. వంట నూనె లోడ్ తీసుకొని వచ్చాను. మనకు వంట నూనె వాడుతున్నాం, కానీ అది ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది చాలామందికి తెలియదు మనలో. ఈరోజు నేను ఆ లోడ్ తీసుకొని వచ్చానండి. చెన్నై నుంచి ఆంధ్రాలో కందుకూరు. మీకు దిగుమతి వీడియో చూపిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. చూడండి, అమాని వాళ్ళ అన్నయ్యలు కూడా వచ్చారు. చాలా ఫాస్ట్గా చేస్తున్నారు వాళ్ళు. ఎవరు చాలా సరదాగా కూడా ఉన్నారు, మీరే చూస్తున్నారు. చాలా అంటే చాలా ఫాస్ట్గా చేస్తున్నారండి. నేను ఛాయ్ తాగి వచ్చే టైంలో 10 నిమిషాల్లో కూడా సగం లోడ్ క్లోజ్ చేసేసారు. చాలా ఫాస్ట్గా, చాలా సరదాగా, చాలా ఫన్నీగా ఉంది వాళ్ళతోటి ఈరోజు. అన్న, యూట్యూబ్లో మేము ఒక వీడియో తీసుకోవాలి అంటే తీసుకో తమ్ముడు అని కోఆపరేట్ చేశారు. నాకు చాలా మంచిగా అనిపించింది. ఇది గోడం ఫ్రెండ్స్. ఈ పామాయిల్ లోడ్ మొత్తం గోడంలో దింపుతున్నారు. ఈ గోడంలో అంతా ఒక దగ్గర నిల్వ చేసుకొని ఈ చిన్న చిన్న గ్రామాలకి వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తూ ఉంటారు. ఈ చిన్న చిన్న వెహికల్ 3 వీలర్స్ అంటే ఈ ఆటో, టాటా ఏసీ ఇలాంటివి ఉంటాయి కదండి, దాంట్లో చిన్న చిన్న ఊర్లకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకు ఒక బాబాయ్ కలిశారు. ఆ బాబాయ్ కూడా చాలా కోఆపరేట్ చేశారు మనకి. అమాని అన్నయ్యలు మాత్రం చాలా సూపర్బ్, చాలా చాలా ఫన్నీగా ఉన్నారు. చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా చేస్తున్నారు. ఇది చాలా పెద్ద గోడం అండి. దాదాపు 30 టన్నుల లోడ్ దింపారండి వాళ్ళు ఒక 2 అవర్స్లోనే. చాలా అంటే చాలా ఫాస్ట్గా చేశారు. ఇక్కడ దిగుమతి కూడా చూసారా ఫ్రెండ్స్, ఎంత ఇరుకుగా ఉందో ఆ ప్లేసు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్లోడింగ్ పాయింట్కి వచ్చినప్పుడు ఏ లారీ డ్రైవర్ అయినా, ఏ వెహికల్ డ్రైవర్ అయినా చాలా జాగ్రత్తగా చూసుకొని బండి నడపాలి. చూడండి లోపల గోడం ఎలా ఉందో, చాలా నీట్గా ఉంచుకుంటున్నారు. చాలా అంటే చాలా నీట్గా ఉంది. దిగుమతి కూడా అయిపోవచ్చింది ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయిపోయినట్టేగా. ఇది నా ఫస్ట్ వీడియో. ఏదైనా మిస్టేక్ చేస్తుంటే వీడియోలో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ టైం అది రిపీట్ అవ్వకుండా నేను చూసుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.